అందుకని పేరు ఏది మార్చుకున్నా టిఆర్ఎస్ బిఆర్ఎస్ రెండు ఒకటిగానే దాన్ని జనం పరిగణిస్తారు. సాంకేతికంగా చూసినప్పుడు 25 ఏళ్ళు అయిందా లేదా అంటే టెక్నికల్ గా 25 ఏళ్ళు అవ్వలేదు. ఎందుకంటే టిఆర్ఎస్ అనేటువంటిది ఉనికిలో లేదు, దాని వారసుల వారిగా బిఆర్ఎస్ వచ్చింది. అది పెద్ద సమస్యని నేను అనుకోవట్లేదు. రేపు రేపు పెద్ద ఎత్తున వాళ్ళు సమీకరించడానికి ఏర్పాటు చేస్తున్నారు, సమీకరిస్తారని కూడా అనుకుంటున్నాను. ఎందుకు అంటే బిఆర్ఎస్ పార్టీకి ఇవాళ చావో బతుకో అన్నట్టుగా ఉంది. చావో బతుకో అన్నట్టుగా ఉన్నటువంటి పార్టీకి బల ప్రదర్శన అనేటువంటిది ఇప్పుడు చేయకపోయేట్లయితే దీని ప్రభావం అంటే 2 ఎన్నికల ప్రభావం ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీని బాగా కుంగదీసింది. 87 లక్షల ఓట్లు తెచ్చుకున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 87 లక్షల ఓట్లు తెచ్చుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 36 లక్షలకి పడిపోయింది. మన బిఆర్ఎస్ ప్రతినిధి మా దగ్గర 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. మరి 60 లక్షల మంది ఓటేసి ఉంటే లోక్సభ ఎన్నికల్లో 60 లక్షలు వచ్చి ఉండాలి, లేదా ఇంకా అంతకంటే ఎక్కువ రావాలి. సామాన్యులు కార్యకర్తలు కాదు కదా. అందుకని బిఆర్ఎస్ కి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ప్రాణం మీదకి వచ్చినటువంటి పరిస్థితి అంటారు కదా, ఆ విధంగా ఉన్నటువంటి స్థితిలో రేపు బల ప్రదర్శన ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళా ఒకసారి తన క్యాడర్ కి ఉత్సాహాన్ని ఇవ్వడానికి లేదా మన మద్దతుదారులను సమీకరించడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రయత్నం. అయితే ఇది దానం నాగేంద్ర గారు ఏమన్నా, లేకపోతే బీజేపీ ఏమన్నా, కాంగ్రెస్ ఏమన్నా, లేదా నాలాంటి వాళ్ళు ఎవరేమన్నప్పటికీ అది వాళ్ళు ఒక అకేషన్ గా దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ అకేషన్ సందర్భంగా ఏం చెప్తారు, దశ దిశ నిర్దేశం ఏదో కొత్త విషయాలు ఏవో చెప్తారనే విధంగా ప్రచారం చేస్తున్నారు. నా వరకు అయితే వాళ్ళు చెప్పేటువంటి కొత్త విషయాలు ఏమీ ఉండవు. ఎందుకంటే గడిచినటువంటి 16-17 నెలల నుంచి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలనే మళ్ళా కొత్త భాషలో కేసీఆర్ గారు తనదైనటువంటి శైలిలో తనదైనటువంటి భాషలో ఏమన్నా చెప్పి కిక్కెక్కిస్తారా లేకపోతే ఏం చేస్తారనేటువంటిది తప్ప చెప్పడానికి కొత్త విషయాలు ఏమి వాళ్ళ దగ్గర ఏమీ లేవు. తగ్గింది అంటూ వెంకటరెడ్డి గారు చేసిన కామెంట్స్ కి సంబంధించి మీ సమాధానం? ఎందుకంటే ఆయనకు చరిష్మా ఎప్పటికీ తగ్గదు అన్న వాదన్నే ఇప్పుడు గట్టిగా బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కావాలని జనాలు కోరుకుంటున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో నిజంగా అంటే ఒక ఓటమి ఆయన చరిష్మాను తగ్గించే అవకాశం ఉందంటారా? చరిష్మా అంటే ఏంటి, కొలబద్ద ఏమిటనేటువంటిది ప్రశ్న. దేనికైనా చరిష్మా తగ్గిందా లేకపోతే పెరిగిందా అనడానికి ఎన్నికలని చాలా మంది కొలబద్దగా చూస్తున్నారు మన దేశంలో. ఎన్నికల్ని కొలబద్దగా చూసినప్పుడు మరి గతంలో వచ్చినటువంటి ఓట్ల శాతం లేదా సీట్ల శాతంతో పోల్చుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారి చరిష్మా తగ్గింది కదా. అన్ని ఓట్లు రాలేదు. గతంలో 2019తో పోల్చినప్పుడు ఓట్లు తగ్గాయి. మొన్న బీజేపీకి సీట్లు కూడా తగ్గాయి. అందుకని ఆయన చరిష్మా తగ్గిందని చెప్పేసి ఎవరైనా అంటే మరి వెంకటరెడ్డి గారి దగ్గర సమాధానం ఏముంటుందో నాకైతే తెలియదు. అదే విధంగా దాన్ని దాని ప్రతిపాదికగా చూసుకున్నట్లయితే కేసీఆర్ చరిష్మా కూడా ఉన్నది అంటే మరి ఓటింగ్ లో కనపడలేదు కదా. అందుకని చరిష్మా అనేటువంటి దానికి నిర్దిష్టమైనటువంటి కొలబద్దలు కానీ లేకపోతే నిర్దిష్టమైనటువంటి నిర్వచనం కానీ ఏమి లేవు అనేది నా అభిప్రాయం. అంటే మీ రాజకీయ అనుభవం అంటే ఒకటి మీరు అన్న దాని ప్రకారం ఏకీభవిద్దాం. అంటే ఓట్ల కౌంటింగ్ అనే దానికి పక్కన పెట్టేస్తే మీ రాజకీయ అనుభవం ప్రకారము కేసీఆర్ కి సంబంధించి ఆ చరిష్మా ఉందా లేదా? చరిష్మా అంటే ఒక ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధానమైనటువంటి స్రవంతికి నాయకత్వం వహించినటువంటి వాడిగా చరిత్రలో ఆ పేరు ఎప్పుడు ఉండిపోతుంది. దాన్ని ఎవరో కావాలని చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. కానీ ఆ చరిష్మా అనేటువంటిది బిఆర్ఎస్ పార్టీకి 2014లో డివిడెండ్స్ తెచ్చిపెట్టింది, 2018కి డివిడెండ్స్ తెచ్చిపెట్టింది, 2023కి వచ్చేసరికి ఆ లాభాలన్నీ పోయినాయి. అందుకని ఆ పోయినటువంటి లాభాలని మళ్ళా ఒక కంపెనీ, ఒక బిజినెస్, రాజకీయ పార్టీ కూడా ఒక బిజినెస్ అనుకుంటే నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీని ఇప్పుడు ఏ విధమైనటువంటి లాభాల్లోకి మళ్ళీ తీసుకొస్తారు అనేటువంటిది ఇక్కడ సమస్య. అందుకని బీఆర్ఎస్ ఏం చేస్తుంది అనేది ఆ రూపంలోనే చూడాలి. చరిష్మా ఉందా తగ్గిందా పెరిగిందా అనే దానికి కొలబద్ద అయితే నా ఎన్నికల వరకు అయితే తగ్గిందనే కనిపిస్తా ఉంది. లేదు మా చరిష్మా పెరిగిందని వాళ్ళు చెప్పుకుంటే దాన్ని మనం ఏం చేయలేము. ఎవరైనా అంతే, బీజేపీ అయినా అంతే, కాంగ్రెస్ అయినా అంతే, ఎవరైనా అంతే. ఓకే, రోషన్ బాబు గారు.
ఇక్కడ ఇందాక వెంకటరెడ్డి గారు అది పార్టీ ఏ పార్టీ మేడం అతను